చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవించాలని, వేరుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి. అదే సంఘటన బైబిల్‌లో లోకాసువార్త 15 అధ్యాయంలో 11-17 వచనాల్లో మనం ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ తప్పిపోని కుమారుడు యొక్క జీవితాన్ని మనం చూస్తే, తన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి దూరదేశం వెళ్ళిపోయి, తన తండ్రి ఆస్తిని తీసుకువెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి, తన తండ్రి దూరంగా ఉండి తన ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకున్నాడు. చివరికి ఏమైందంటే తన ఇష్టాలను నెరవేర్చుకోలేకపోయాడు, చాలా నష్టపోయాడు, చాలా విధాలుగా ఇబ్బంది పడ్డాడు. ఈ లోకాసువార్త 15 అధ్యాయం 11-17 వచనాల్లో చూస్తే చాలా విషయాలు మనకు బయలుపరచబడతాయి. నెంబర్ 1 ఏంటంటే ఇబ్బంది పడ్డాడని రాయబడింది. తండ్రిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, తండ్రికి ఎప్పుడు దూరం అయ్యాడో ఇబ్బందులు పడ్డాడు. తండ్రిని విడిచిపెడితే, పరమ తండ్రిని దేవుడిని విడిచిపెట్టిన మన జీవితంలో ఇబ్బందులే ఉంటాయి తప్ప, కష్టాలే ఉంటాయి తప్ప, వ్యాధులు బాధలే ఉంటాయి తప్ప మన జీవితంలో బాగనేది మనకు కనిపించదు. ఇబ్బందులు పడ్డాడు, ఒకటి చెంత చేరాడు, అంటే వేరొకడి మీద ఆధారపడే స్థితికి దిగజారిపోయాడు. కడుపు నింపుకోవాలనుకున్నాడు, ఉపాధి లేదు, ఆకలి దప్పుకులు తన జీవితంలో చూశాడు. చివరికి ఆ వ్యక్తికి ఏమీ దొరకలేదు. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనకి ఏంటంటే, దేవుడికి దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేము, తండ్రికి దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేము. తండ్రికి దగ్గరగా ఉందాం, తండ్రి సన్నిధిలో ఉందాం, మనం అందరూ దీవించబడదాం. అంటే ఆశీర్వాదాల దీవులు మనందరికి కలగాలని తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.